చెట్టు ఎప్పుడైనా అడ్డొచ్చినప్పుడు మట్టికి మాత్రం చెప్తున్నాను. ఓకేనండి. ఒకటైతే ఒకటినప్పుడు ఒకటి నొక్కానని చూడండి. రేటింగ్ పాయింట్ 1 నొక్కి రెజెన్ నొక్కాను చూడండి, అది 1 కాడికి ఎలాగెళ్తుంది. ఓకేనండి, మీకు అర్థమవుతుంది. ఇది 1 కాడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. చెట్ని కొట్టేస్తుందని మీకు అర్థమవుతుంది కదండి. ఆఫ్ చేసుకున్నాం మనం. ఇప్పుడు మనం ఇదన్నీ కొట్టేసాం. ఇదిగోండి, ఇక్కడికి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి మనం. ఇదంతా ఫుల్ చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి. ఇందులోకే మనం రిస్క్ చెయ్యం. పక్క జరిపేసాం. రిటర్న్ పాయింట్ 2 మీద నొక్కేసాను, రెజెన్ నొక్కాను. చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది. చూడండి. ఓకేనండి, స్టార్ట్ అయిందా? అది ఓకే. వచ్చింది. ఇప్పుడు ఎకరం అయిపోయిందండి. ఎకరం అయిపోయింది. ఎకరం అయిపోయినప్పుడు ఎల్లో కలర్లోని బిఆర్ పాయింట్ అని వస్తుంది అనమాట అండి. అది ఇప్పుడు మనం ల్యాండ్ చేసుకుంటాం. చూడండి, నేను ల్యాండ్ చేసుకుంటున్నాను. ముందు అయిపోయింది మనకి. ఓకేనండి. ఓకే, నేను ల్యాండ్ చేసుకుంటున్నాను. చూడండి, ల్యాండ్ అయింది. ముందు వేసారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? 2 ఎకరాలు ముందు వేయాలి. ముందు వేసేసారు. ఇక్కడ చూసారా, ఇప్పుడు మనం కొట్టింది డేటా వచ్చింది ఇక్కడికి. ఎంత కవర్ చేసాం ఏంటి అన్నది. కాకపోతే మనం ఎకరం అయిందని అనుకున్నాం సరదాగా. ఇదిగోండి, రూట్ ఏరియా ఎకరం, ప్లాట్ ఏరియా ఎకరం అయింది అనుకున్నాం. ముందు వేసాడు రైతు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పంపాలి మనం, అంతే కదా. 2 ఎకరాలు మ్యాపింగ్ ఇచ్చాం, ఎకరం అయింది, మళ్ళీ ఇందులో పంపాలి. ఇందులో పంపాలంటే ఏం చేయాలి? ముందు డ్రోన్ టేకప్ చేయాలి. ఆ పాయింట్ అలాగే ఉంది కదండి, చూసారా? అది ఎల్లో కలర్లో బిఆర్ అని ఉంది. బిఆర్ అంటే బ్రేక్ పాయింట్. బీకే అన్నా కూడా బ్రేక్ పాయింటే. అది ఎప్పుడు వస్తుంది? బీకే అన్నది మన చెట్లు దాటి కూడా అప్పుడు వస్తుంది. ఇది మాత్రం మనం 2వ ట్యాంక్ పంపించేటప్పుడు ఎల్లో కలర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది అలా ప్రతిదీ. చిట్టుబాబు గారు, దాని కలర్ వేరు, బ్రేక్ పాయింట్ వేరు. అది రెడ్, ఇది బిఆర్, ఇది ఎల్లో. ఇది ఏంటంటే ఎకరం అయిపోయిన తర్వాత మళ్ళీ 2వ ఎకరం ఎగరేసేటప్పుడు వస్తుంటుంది. మళ్ళీ అదే ప్లేస్ కి స్టార్ట్ అవుతుంది. చెట్లు అడ్డు వచ్చి కదా దించేసినా మళ్ళీ ఎల్లో అవుతుంది. అది ఎప్పుడైతే మనం కిందకి ల్యాండ్ చేస్తామో అప్పుడు ఆ రెడ్దే ఎల్లో అయిపోతుంది. మనం ప్లాట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పేరు మార్చేటప్పుడు గ్రీన్ అయిపోతుందా? సేమ్ అలాగే ఇది కూడా కలర్ మారుతుంది, అంతే ఇండికేషన్. ఇప్పుడు ఏం చేయాలి మనం? మళ్ళీ సేమ్ ఆరం చేస్తున్నామండి. ఆరం చేసాను, పైకి లేపుతున్నాను. చూడండి, పైకి లేపాను. ఇప్పుడు మళ్ళీ